రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్, మీ అందరి ఛానల్. ఈ కంటెంట్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా షేర్ ఆప్షన్ని ఉపయోగించుకొని మీ బంధుమిత్రులకు ఈ వీడియోని పంపించండి. మీకు ఈ ఛానల్లోని కంటెంట్ నచ్చినట్టయితే, దీనికి మద్దతు ప్రకటించాలని అనుకున్నట్టు, దీనికి సహాయం చేయాలని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ కోసం నొక్కటం కోసం ఒక్క పైసా ఖర్చు లేదు, కేవలం వేలుతో నొక్కితే చాలు. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో ఏ పోస్ట్ పెట్టినా మీకు అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ని మీరు ఉపయోగించుకుని వీడియోని చూడవచ్చును. కాబట్టి మీ మద్దతు మాకు చాలా అవసరం. మిత్రులారా, తమిళనాడులో అన్నామల యొక్క ఎన్ మక్కల్, నా మట్టి నా మనుషులు అనేటటువంటి యాత్ర విజయవంతంగా పూర్తయింది. ప్రారంభం అమిత్ షాతో అయింది, ముగింపు నరేంద్ర మోదీతో అయింది. ప్రారంభ సభకి దాదాపు 3-4 లక్షల మంది వచ్చారు. పార్టీ అయితే 5 లక్షల దాకా వచ్చారని చెప్తుంది. ముగింపు కార్యక్రమంలో కూడాను ఒక 3-4 లక్షల మంది, 3-4 లక్షలకి మధ్యలో వచ్చారు. 5 లక్షలు అని పార్టీ సోర్సెస్ చెప్తున్నాయి. మనం కొంచెం తగ్గించి చూసినా కూడా ఈ యాత్ర ఒక రకంగా తమిళనాడు రాజకీయాలను మార్చబోతోంది. ఎలా? 2-3 విషయాలు నరేంద్ర మోదీ సంబోధన సమయంలో కనిపించినటువంటి 2-3 అంశాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే, మొట్టమొదటిది, మోదీ హెలికాప్టర్ వచ్చి దిగుతున్నటువంటి సమయంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన. తమిళనాడులో సర్వసాధారణంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, విద్యాధికులు ఉంటారు, ద్రవిడవాదం చాలా బలంగా ఉందని చెప్తారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన హెలికాప్టర్ వస్తున్నప్పుడు అపూర్వమైనటువంటి ప్రజాస్పందన ఏదైతే కనిపించిందో, అన్ని చోట్ల ఎంతో కొంత కనిపిస్తుంది, ఇక్కడ చాలా ఎక్కువగా కనిపించింది. ఇది మోదీ పాపులారిటీకి నిదర్శనము. రెండవ ముఖ్యమైన విషయం, దీని గురించి చాలామంది మాట్లాడలేదు. మోదీ హిందీలో ప్రసంగించిన తర్వాత అనువాదాన్ని కూడా ఏర్పాటు చేశారు. దక్షిణాది అంతా కూడా చేస్తారు. అయితే మోదీ హిందీలో మాట్లాడుతున్నప్పుడు, ఆయన పంచ్ డైలాగులు వేసినప్పుడు కానీ, సర్కాస్టిక్ కామెంట్లు చేసినప్పుడు కానీ, ప్రజల నుంచి చప్పట్లు, నినాదాలు, హర్షాతిరేకాలు అనువాదంతో సంబంధం లేకుండా రావడము మోదీకి ప్రజలకు ఒక ర్యాపో ఎస్టాబ్లిష్ అవుతోంది అని చెప్పడానికి నిదర్శనము. రెండవది, హిందీ వ్యతిరేకత అని తమిళనాడులో ఏదైతే మనకి చిన్నప్పటి నుంచి కూడాను గ్రైప్ వాటర్ తాగించి పెట్టారో, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందనటానికి ఇది సూచన. కాబట్టి ఈ రెండు. మూడవది, ఎన్ మక్కల్ యాత్ర సక్సెస్ తరువాత మోదీ అన్నామలై వీపు మీద చరిచి ఆయన చేతులు పట్టుకుని, చేతులు ఊపుతూ ఏ రకంగానైతే స్పందించారో, అభినందించారో, ఇది ఈ యాత్ర సక్సెస్ఫుల్ అయినట్టు, కేంద్ర నాయకత్వము దీని పట్ల సంతృప్తిగా ఉన్నట్టు మనము అర్థం చేసుకోవచ్చు. ఈ 3 పాయింటర్సు తమిళనాడు రాజకీయాలు మారుతున్నట్టుగా చెప్తుంది. తమిళనాడు రాజకీయాల్లో గమనించాల్సిన విషయం ఏంటంటే, 57 సంవత్సరాలుగా జాతీయ పార్టీలు అనేటటువంటివి, అది కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చును, బీజేపీ కావచ్చును, ఇవి కాడి వదిలేసినాయి. రాజ్యము మొత్తము ప్రాంతీయ పార్టీలకు అప్పగించేసినాయి. పర్యవసానంగా ఆ ప్రాంతీయ పార్టీ డిఎంకే, లేకపోతే ఈ ప్రాంతీయ పార్టీ అన్నా డిఎంకే, వీటి మధ్యనే ఆ పెండులం అటు ఇటు తిరుగుతూ, రాజకీయ పెండులం అటు ఇటు తిరుగుతూ వచ్చింది. మూడవ శక్తికి ఆస్కారం లేకుండా అయింది. 57 సంవత్సరాల తరువాత చరిత్ర తిరగరాస్తున్నట్టుగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని తీసుకుని తన ఐడియాలజీలో కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్ళింది. దానికి వాళ్ళకి అన్నామలై వంటి నాయకుడు దొరకటం ఒక ప్రత్యేకత. అన్నామలై చాలా విలక్షణమైన నాయకుడు. తమిళ రాజకీయాల్లో భక్తవత్సలం, రాజగోపాలాచారి వంటి ఉద్దండులు, కాంగ్రెస్ నేతలు తప్పిన తరువాత, పక్కకు వెళ్ళిన తరువాత డిఎంకే పరిపాలన వచ్చాక నిరక్షరాస్యులు, బాగా పెద్దగా చదువుకున్నటువంటి వాళ్ళు, డిగ్రీలు ఉన్నటువంటి వాళ్ళు, 4-5 భాషల్లో పాండిత్యం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడాను రాజకీయాల్లోకి రాలేదు. అన్నామలై దానికి విరుద్ధంగా హైలీ ఎడ్యుకేటెడ్, ఐఐటి, ఎంబీఏ చేశారు, ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు, అనుభవం సంపాదించారు.
ఆ తర్వాత రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థ నడిపించారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి తమిళనాడులో మిగతా వాళ్లకు లేనటువంటి ఒక ప్రత్యేకత ఈయనకుంది. రెండవది, ఈయన ఏదో అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఈయన కూడాను తమిళనాడులోని ప్రధాన నాయకులు డిఎంకే నాయకులలాగాను ఈయన కూడాను వెనుకబడినటువంటి తరగతులకు గౌండర్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి కావడము. గౌండర్ కమ్యూనిటీ డామినెంట్ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా వెనకబడిన కమ్యూనిటీ కావడం. కాబట్టి ఈయన అన్ని బాక్సెస్ని టిక్ చేసినటువంటి నాయకుడు. బీజేపీ మొత్తం మీద తమిళనాడులోని వాస్తవికతను గుర్తించింది అని మనం చెప్పాలి. మొట్టమొదటిది, తమిళనాడు మామూలుగా పార్టీల కన్నా కూడాను చాలా పెద్ద నాయకులు, కటౌట్ ఉన్నటువంటి నాయకులు కోరుకుంటుంది. అది కరుణానిధి అయినా, అన్నాదురై అయినా, ఈవీఆర్ అయినా, జయలలిత అయినా, ఎంజీఆర్ అయినా కూడాను కటౌట్. సో ఆ రకంగా బీజేపీ మొట్టమొదటిసారి ఒక కటౌట్ లాంటి నాయకుడిని సంపాదించింది అన్నామలై రూపంలో. ఈ రకంగా ఇది ఒకటి బీజేపీ గుర్తించింది. రెండవది, ద్రవిడియన్ పార్టీలకు సినిమాలు, మీడియా, అదేవిధంగా సాహిత్యం ఈ మూడిటితో కలిపి ఒక ఇకోసిస్టమ్ని బిల్డ్ చేశాయి. ఆ ఇకోసిస్టమ్ని మొట్టమొదటిసారి అన్నామలై ఛాలెంజ్ చేశారు. ఇంత మటుకు ఏ రాజకీయ నాయకుడు ఛాలెంజ్ చేయలేదు. ఇది ఆయన రెండవ ప్రత్యేకత. మూడవది, ద్రవిడియనిజం ద్రవిడవాదము బలహీనపడుతోంది, తమిళ సంస్కృతి పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. దీనిని అన్నామలై గుర్తించి తమిళ సంస్కృతి వేరు, ద్రవిడవాదం వేరు అని రెండింటినీ వేరు చేసి చూపించగలిగాడు. ఇది అన్నామలై యొక్క మూడవ విజయము, బీజేపీ సాధించినటువంటి మూడవ విజయం. నాలుగవది, హిందీ పట్ల తమిళ ప్రజలకు వ్యతిరేకత లేదు, హిందీ డామినేషన్ పట్ల వ్యతిరేకత ఉంది. ఈ విషయాన్ని గుర్తించి హిందీ పట్ల ప్రజలకు వ్యతిరేకత లేదన్నటువంటి విషయాన్ని, హిందీ డామినేషన్ ఉండబోదన్న విషయాన్ని బీజేపీ, అన్నామలై, నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా చెప్పగలిగారు. తమిళులు సాహసోపేతమైనటువంటి నాయకుల్ని, ఛాతీ విరుచుకుని పనిచేసే నాయకుల్ని ఇష్టపడతారు. అన్నామలై డిఎంకే వాళ్ళతో, అన్నా డిఎంకేతో కొట్లాడినటువంటి రీతి ఆయనను ఆ తరహా నాయకుడిగా నిలబెట్టింది. రాష్ట్రంలో ప్రజలలో ఆస్తికత ఎక్కువ, ప్రతి వీధిన దేవాలయాలు ఉంటాయి. కాబట్టి ఈ రిలీజియస్ సెంటిమెంట్ ఇంత మటుకు ద్రవిడవాదం పేరిట అణచివేశారు. దాన్ని అన్నామలై బయటకు తీసుకుని రాగలిగారు. జయలలిత చనిపోయిన తరువాత అన్నామలై సొంత బలంతో అన్నాడీఎంకే సొంత బలంతో అధికారంలోకి రాదన్నటువంటి విషయాన్ని అన్నామలై గుర్తించారు. అందుకనే ఆయన అటాక్ను పూర్తిగా డిఎంకే మీద కేంద్రీకరించారు. మోదీ కూడా డిఎంకేని విమర్శించారు. అట్ ది సేమ్ టైం అన్నా డిఎంకేని బలహీనపరిచేటటువంటి పనులు చేశారు. కాబట్టి చిట్ట చివరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డిఎంకే, అన్నా డిఎంకే రెండు కలిసినా కూడాను 60% కన్నా ఎక్కువ ఓట్లు లేవు. 40% ఓట్లు ఏ ద్రవిడ పార్టీకి పడటం లేదు. కాబట్టి ఈ 40% ఓట్లలో బీజేపీ ఏ మేరకు గెలుచుకోగలుగుతుందన్నది ఆ పార్టీ మనుగడను నిర్ధారిస్తుంది. కాబట్టి బీజేపీ రాజకీయాలను మార్చేటటువంటి పనిచేస్తుంది. తమిళనాడు రాజకీయాలను అధ్యయనం చేసే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే 4.5 సంవత్సరాలు విపక్షం సైలెంట్గా ఉండి చివరి 6 నెలల్లో హడావిడి చేస్తుంది. అది జయలలిత అయినా, కరుణానిధి అయినా, స్టాలిన్ అయినా, ఎవరైనా. అన్నామలై అలా కాకుండా 5 సంవత్సరాలు అటాక్ చేయటము, తప్పులు ఎత్తి చూపించటము, విమర్శించడం చేయటం ద్వారా మొట్టమొదటిసారి ఒక కొత్త గ్రామర్ని రాయటం జరిగింది. అన్నా డిఎంకే కూడా తన శత్రువేనని నిర్మోహమాటంగా ప్రకటించడం ద్వారా ద్రవిడవాదాన్ని నేరుగా ఆయన ఎదుర్కోగలిగారు. ఇది ఒక సక్సెస్ అయింది. మూడవ ముఖ్యమైన విషయం ఎన్ మక్కల్. గత 50 సంవత్సరాల్లో తమిళనాడులో ఒక రాజకీయ నాయకుడు ఈ రకంగా పదయాత్ర చేసినటువంటి దాఖలా లేదు. చిట్ట చివరిది, ఇవన్నీ చేయటం వల్ల ఖచ్చితంగా గ్రాఫ్ అయితే పెరిగింది. ఏ మేరకు పెరిగింది? రకరకాల సర్వేలు జరుగుతున్నాయి. సర్వేల అంచనా ప్రకారము ఇప్పటి వరకు బీజేపీకి 4% మించి ఓట్లు ఒంటరిగా పోటీ చేసిన, కూటమిలో పొత్తులో భాగస్వామిగా చేసిన 4% ఈజ్ ద మ్యాక్సిమం. 4%ను దాటి డబుల్ అయి 8%కు వెళ్తుందని కొన్ని చేస్తే, కొన్ని 10%, 12%, 14%, మ్యాక్సిమం 18% ఇస్తున్నారు. 18% ఓట్లు బీజేపీ నిజంగా సంపాదించుకుంటే తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ 2-3 పార్లమెంటు సీట్లు గెలవచ్చును.
8% పెరిగినప్పుడు కూడా ఓట్లు గణనీయంగా పెరుగుతాయి. సీట్లు ఎన్ని వస్తాయన్నది చెప్పలేకపోయినప్పటికీ 2026కి ఇది ఉపయోగపడుతుంది. మొత్తం మీద తమిళ రాజకీయాల రూపును అన్నామలై మార్చారు. తన ఎన్ మక్కళ్ యాత్ర దానినే రూఢి చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.